హాయ్ ఫ్రెండ్స్. మేమైతే మొన్న జూలై 11, 12 ఊటీ కొనూరు వరకు వెళ్ళొచ్చాము. ఇది ఫస్ట్ ముందుగా వెళ్తుంటే ట్రావెలర్‌లో తీసిన వీడియో. మేము అలా సరదాగా మాట్లాడుకుంటూ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాము ట్రావెలర్‌లో. ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా! యాక్చువల్‌గా మా కొలీగ్ ఒకతని మ్యారేజ్ ఉంది. దానికోసం మేము అందరం మిగతా కొలీగ్స్ అంతా కలిసి వెళ్తున్నాము ఈ ట్రావెలర్‌లో. అలా ట్రావెలర్‌లో వెళ్తుంటే దారిలో డిన్నర్ టైమ్‌లో ట్రెచిలో ఆగి డిన్నర్ చేశాము. ఆ డిన్నర్ చేసిన తర్వాత అలా నాకు ట్రావెలర్ టెంపో వెహికల్ వీడియో తీయాలనిపించింది. అందుకే ఇలా వీడియో తీస్తున్నాను. ఇది అదే వీడియో. రిచ్ తర్వాత కొంత దూరంలో డ్రైవర్ డీజిల్ కోసం ఆపాడు. అదే టైంలో నేను వెహికల్‌లో నుండి బయటకు దిగి డీజిల్ కొట్టిచ్చేది వీడియో తీశాను. అది మీకు చూపియడానికి కోసం వీడియో తీశాను. అలా వీడియో తీసి అలా మళ్ళీ టెంపోలోకి ఎక్కుతున్నాను. అప్పుడు మా వాళ్ళంతా చూడండి. ఇది కార్తిక్ సారు, ఇది వినీత్, ఇక్కడ రాజా పాండి, ఇది విఘ్నేష్ అన్న, ఇక్కడ ప్రకాష్ అన్న ఉంటాడు. ఇది అలగరాజ్ సారు, సుధాకర్ సారు, ధ్యానేశ్వర్, ఇది అజిత్, ఇది మురుగపాండి, ఇది గోపి అన్న, లాస్ట్ మతివానం సారు. అలా ఊటీ ఘాట్ రోడ్డుకు రీచ్ అయ్యాం నైట్లో ఘాట్ రోడ్లో వీడియో తీయాలనిపించి అలా వీడియో తీస్తున్నాను నేను. ఈ ఘాట్ రోడ్‌లో వెహికల్ అక్కడ, ఇక్కడ చాలా ఆహ్, అటు ఇటు షేక్ అయ్యింది. ఇది ఇదే ఫ్రెండ్స్ కోనూరు బస్ స్టాప్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడే మేము గూగుల్ మ్యాప్స్‌లో కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యాము లొకేషన్‌కి. ఇలా గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది కోనూరు బస్ స్టాండ్‌లో బసెస్ అవి. అలా రీచ్ అయ్యాము. మధ్యలో పెట్రోల్ పోలీస్ వచ్చారు. మేము లొకేషన్ కన్‌ఫ్యూజ్ అయ్యామని వాళ్ళని అడిగితే, "మేము చూపిస్తాము రండి" అని చెప్పేసి మా వెహికల్‌ని ఫాలో కమ్మని చెప్పారు. అలా మేము వాళ్ళ వెహికల్ ఫాలో అవుతూ వెళ్ళాము. ఆ తర్వాత మా లొకేషన్ మేము రీచ్ అయ్యాము. ఇది మాకు మా ఫ్రెండ్ బుక్ చేసిన కాటేజ్ హోటల్ రిసెప్షన్ నుండి మా రూమ్‌కి వెళ్తున్న దారి ఇది. నేను అలా వెళ్ళకముందే మా వాళ్ళంతా వెళ్ళేసారు ఆల్రెడీ రూమ్‌లో. చూడండి ఇది 10 మందికి సరిపోయే రూమ్.
ఇదే మన బెడ్ ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ లేచిన తర్వాత అలా బయటకు వచ్చి కూనూరు ఎలా ఉందో చూద్దామని వచ్చాను. అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే బయట నుండి హోటల్ వ్యూ. ఇదే కూనూర్ వ్యూ మా హోటల్ నుండి చూడండి. ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ సెయింట్ ఆంటోనీ ష్రైన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఈరోజు కూనూరులో ఉన్నాము. నిన్న పాండిచ్చేరి నుంచి బయలుదేరి నైట్ 2 o'clock కూనూరుకు రీచ్ అయ్యాము. నైట్ ఇక్కడ హోటల్లో స్టే చేసాము. ఇది మార్నింగ్ వ్యూలో కూనూరు ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మేమున్న హోటల్ చూపిస్తాను. ఇది మేము వచ్చిన వెహికల్. ఇది హోటల్, మేమున్న హోటల్. அது போட்டோ எடுத்து ஏற்ற முடியாது. நம்ம வீட்டுக்கு போய் வச்சுருவோம். ஒன்றும் கிடையாது. என்ன முடிச்சு டேய் டீ எடுத்து ஊற்றி விட்ருவான் மச்சி. ஒரு பால் மச்சி பேக் சைடு. యా సార్. மச்சி நோ நாட் சக்கராடா ఫేస్ కనిపిస్తలేదు. అందరు లోపల తాగుతారు. హాయ్, ఇప్పుడు చెప్పు. హలో, గుడ్ మార్నింగ్. అలా అందరం ఫ్రెష్ అయ్యి గ్రూప్ ఫోటో తీసుకున్నాము. హోటల్ ముందని చెప్పేసి గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇది సెల్ఫీ గ్రూప్ ఫోటో. ఇది హోటల్ ముందు తీసుకున్నాము. ఇది హోటల్ అక్కడ వ్యూ కోసం అని చెప్పేసి హోటల్ పక్కన తీసుకున్న గ్రూప్ ఫోటో ఇది అలా వ్యూ మీకు చూపించాలని చెప్పేసి ఒక వీడియో తీశాను, చూడండి. మనమైతే వెడ్డింగ్ ప్లేస్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి ఒక చర్చ్లో అయింది. ఇదే చర్చ్ ఎంట్రన్స్ వ్యూ చూడండి. అలా నేను అలా స్టేజ్ వరకు వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇది మార్నింగ్. ఇంకా అప్పటికి ఇంకా ఎవరు లేదు. ఇద్దరు వాళ్ళ రిలేటివ్స్ మాత్రమే వచ్చారు. స్మాల్ సిస్టర్స్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ. ఓకే. ఇది అక్కడ నేను సెల్ఫీ తీసుకున్నాను. దారిలో ఉమ్మెత్త పువ్వు కనిపిస్తే దాన్ని ఫోటో తీసాను. అలా మేము సిమ్స్ పార్క్కి వెళ్ళాము. సిమ్స్ పార్క్ విజిట్ చేసాము. సిమ్స్ పార్క్ దగ్గర నాకు ఈ బోర్డు కనిపించింది. అక్కడ ఏమేమి వ్యూ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ బోర్డులో ఉన్నాయి. ఇదే సిమ్స్ పార్క్ ఎంట్రన్స్. ఒక టికెట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. మేమేమో సెల్ఫీ తీసుకున్నాము. అలా తీసుకొని లోపలికి వెళ్తున్నాను. మా వాళ్ళంతా ముందు నడుస్తున్నారు. దాని వెనకాల నుండి వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి ఊటీలో టూరిజం ప్లేసెస్ బోర్డ్. ఇది వచ్చేసి ఏరియల్ ఆఫ్ సిమ్స్ పార్క్. సో సిమ్స్ పార్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒక చిల్డ్రన్స్ పార్క్ అని చెట్లతో అలా నాటారు. నాకైతే అక్కడ చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్టోరేజ్ అంతా నిండిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నేచర్ కి చాలా బాగా కనెక్ట్ అయిపోయాము. సో మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకున్నాము సిమ్స్ పార్క్ లో. ఇలాంటి మెమోరీస్ మళ్ళీ రావు. మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను.
క్రియేట్ చేసుకోలేము. ఇది సెల్ఫీ గ్రూప్ ఫోటో. ఇది ఒక నేచర్ ఫోటో. ఇది మళ్ళీ ఇక్కడ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇది నాకు రుద్రాక్ష ట్రీ కనిపించింది, దాన్ని వీడియో తీసాను. ఇదే రుద్రాక్ష ట్రీ. మళ్ళీ వస్తుంటే మేము ఇంకా 19 కిలోమీటర్లు ఉంది, కానీ అప్పటికి మ్యారేజ్ టైం అని చెప్పేసి మళ్ళీ అంతా వెహికల్ ఎక్కిస్తున్నాము. మేము మ్యారేజ్ టైం అని చెప్పేసి అలా దారిలో సింక్ పార్క్ నుండి మ్యారేజ్ హాల్ దగ్గరికి వెళ్తున్నట్టుగా ఇలా వీడియో తీసాను. ఇది మా ఫ్రెండ్ మ్యారేజ్ వచ్చిన ఇది కపుల్ ఫోటో. ఇది మా గ్రూప్ ఫోటో. నా ఫోటో దిగేసి తినేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఘాట్ రోడ్ వీడియో తీయడం స్టార్ట్ చేశాను. చూడండి ఘాట్ రోడ్ వ్యూస్ చూడండి. ఇది నాకు ఈ ఘాట్ రోడ్ జర్నీ చేస్తుంటే 22 అరకు ట్రిప్ గుర్తుకొచ్చింది. ఇది టైం ల్యాప్స్, అందుకే స్పీడ్ గా వీడియోస్ వస్తుంటాయి. మధ్యలో మళ్ళీ నార్మల్ వీడియో వచ్చేస్తుంది. ఇదే నార్మల్ వీడియో చూడండి. ఇది జూమ్ చేస్తున్నాను. ఘాట్ రోడ్ లో ఉన్న ప్లేస్ కొండల పైన ప్లేస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. టీచర్కి ఇదే ఘాట్ రోడ్ లో పండ్ల షాపులు ఉన్నాయి. ఇక్కడ ఏదో విలేజెస్ ఉన్నాయి అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, రిటర్న్ జర్నీలో మేము ఊటీ వర్కీ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఆగాము. ఇక్కడ వర్కీ చాక్లెట్స్ తీసుకున్నాము. ఇక్కడ అన్ని టీ షాప్స్ ఉన్నాయి.
ఇక్కడే మా వెహికల్ ఆగింది. అక్కడ షాప్లో తీసుకున్నాము. అక్కడంతా మా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ వ్యూ బాగుంది, చాలా బాగుంది. చూపిస్తానండి. అదే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇది ఊటీకి వెళ్ళే దారి. ఇప్పుడు మేము మధ్యలో ఉన్నాము. మేము కూనూరు వరకు మాత్రమే వెళ్ళాము, ఊటీకి వెళ్ళలేదు, మాకు సమయం లేకుండే. ఇప్పుడు ఘాట్ రోడ్ మధ్యలో ఆగి ఊటీ వర్కి చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఆగి వర్కీస్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఊటీ ఎంత బాగుందో. లాస్ట్ ఫాల్స్, దట్ ఈస్ లాస్ట్ ఫాల్స్. இங்கே பத்துண்டல அடுக்கலாம்
ఇక్కడితో ఘాట్ రోడ్ ఎండ్ అయింది. ఫ్రెండ్స్ రిటర్న్ జర్నీలో టీ తాగడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగాము. టీ తాగడానికి ఆగితే ఇక్కడ నాకు విండ్ టర్బైన్స్ కనిపించాయి. ఆ విండ్ టర్బైన్స్ మీకు చూపిస్తాను, చూడండి. అదిగో ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి విండ్ టర్బైన్స్. ఇటు దిక్కు ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. அங்கதான் அஜித்